దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. అద్భుతమైన వాక్యంతో మళ్ళా వచ్చేసాను. 13వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఇంకో ప్రేమ సందేశం పట్టుకొని నేను వచ్చాను. కారణం ఏంటంటే, మీరు కామెంట్స్ రాస్తున్నారు, లైక్ కొడుతున్నారు. నిశ్చయముగా ధైర్యం కలుగుతుంది. ఎందుకు అంటే, వినగా వినగా ఖచ్చితంగా నా మాటలు మీలో కార్యం జరుగుతుంది. ఈరోజు అటువంటి ఒక్క వాక్యము, పరిశుద్ధుడు 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 అయిన దేవుడు. ఈరోజు నేను కృపని గురించి గొప్ప సీక్రెట్ నేను చెప్పబోతున్నాను. ఈ వాక్యం అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రాలో కూడా అక్కడ చిన్న దండం మొక్క పెట్టండి. అది కామెంట్గా తీసుకుంటుంది యూట్యూబ్ సిస్టమ్. ఈరోజు అటువంటి గొప్ప వాక్యం ఏంటంటే, పరిశుద్ధుడను పరిశుద్ధుడను నేను పరిశుద్ధుడను అంటున్న దేవుడు మనం నిరూపించాం. ఓర్పు ప్రభా, నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు మాకు ఇష్టం, కానీ నువ్వు ఏర్పరిచిన మార్గం కష్టమయ్యా, మా వల్ల కాదు. ఏదో ఒకటి నువ్వే చేయాలి, మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాలి. చాలా సందర్భాల్లో మనము చేయడం కంటే మన చేత చేపించే వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే ఉదాహరణకి, మనం కష్టపడి చదివి పాస్ అవ్వే కంటే పాస్ చేసే వాళ్ళ కోసం ఎదుగుతూ ఉంటాం. అదేవిధంగా కష్టపడి ఆ పని నేర్చుకొని ఆ పని మనం చేయడం కంటే డబ్బులు ఇస్తే ఎవడన్నా చేస్తే బాగుండు అని చూస్తూ ఉంటాం. అంటే చాలాసార్లు మనకి తెలియకుండా మనము ఆధారపడుతూ ఉంటాం. ఎలాగా? చేయాలనే తపన ఉంది, చేయాలనే కోరిక ఉంది, చేయగలననే నమ్మకం ఉంది, కానీ చేయడం చేత కావడం చాలా కష్టమైపోతుంది. మన శక్తికి మించిన భారం అయిపోతుంది. కనుక ఎవరన్నా సహాయం పంపించు తండ్రి, కొంచెం చేసి పెట్టిన ఆయన. ఇది ఈరోజు కృప అంటే. కృప అంటే అర్థం ఏంటంటే, నేను నీకు సహాయాన్ని ఇస్తున్నాను, నేను నీకు సహాయాన్ని పంపబోతున్నాను, నేను నీ కోసము కార్యము చేయబోతున్నాను. కనుక ఈరోజు అటువంటి వాక్యము, మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడు ఆయను. మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడు ఆయను. ఇది వాక్యము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. పూర్తి వచనము, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎంత గొప్ప ప్రేమ కదా. ప్రేమ అంటే మనం ఏమనుకుంటామంటే, మనం ప్రేమిస్తున్నాము కనుక వాళ్ళు ప్రేమించాలి, కనుక ఖచ్చితంగా ప్రేమించండి. అది చంపేసే ప్రేమ. ఎందుకు మనము దెబ్బతినడానికి కారణము, నాకు నీ పట్ల ఎలా ఉందో తెలుసా అంటూ ఉంటాం. కరెక్టే, నీకుంది, నాకు ఉండాలని లేదుగా. నీకు ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు రావుగా. కనుక మనము, అయ్యో వాడు మనలా ఉండట్లేదు, మనం అనుకున్నట్లుగా చేయట్లేదు. కనుక ఈ లవ్ స్టోరీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎక్స్పెక్టేషన్స్. అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే, నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ఎదుటివాడు ఇలాగే ఉండాలి అనే ఒక డిక్టేటర్షిప్కి వెళ్ళిపోతావు నువ్వు. అంటే ఎదుటివాడిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తావు నీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల. రెండవది, అడుగడుగునా రియాలిటీ కనబడుతూనే ఉంటుంది, యథార్థత్వము నిజ స్వరూపము కనబడుతూ ఉంటుంది, కానీ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలేవు, దాన్ని నువ్వు ఇంటేక్ అంటే దాన్ని అంగీకరించలేవు. కనుక ఏం జరుగుతుంది అంటే, అక్కడ గొడవలు మొదలవుతాయి, మనుషులు బంధాల కంటే బంధకాలు మొదలవుతాయి, విడిపించేసుకుంటాము, దూరం అయిపోతూ ఉంటాం. అంటే చాలా విషయాల్లో మన జీవితాల్లో ఇలా జరగడానికి గల కారణం ఏంటి? ఒకే ఒక్క మాట. అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఈ ప్లాట్ఫామ్ మీద, ఇక్కడ మనకి ఇవ్వబడిన వాక్యము, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. అంటే యేసు క్రీస్తు కృపని నీవు ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండాలి ఏంటి? యేసు క్రీస్తుని. అక్కడ చెప్పబడుతుంది, దేవా నిన్ను నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగడమే నిత్య జీవం. ఎలాగా? ఆయన ధనవంతుడై ఉండి, యేసు క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు, ఆయన ధనవంతుడు, ఆయన గొర్రెలకు మంచి కాపరి, ఆయన ఆశీర్వాదమునకు కారకుడు, ఆయన యందు జీవము ఉన్నది, జీవ ప్రధాని, లేకపోతే జీవాధిపతి, విశ్వాసమునకు కర్త. ఇటువంటి వాడు తన దరిద్రము వలన
మనము ధనవంతులు కావాలని దరిద్రుడు ఆయన. ఇది పాటిక. అంటే కృపని గూర్చి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ నేను చదువుతున్నాను. 2 Corinthians chapter 8 verses 9. You know the generous grace of our Lord Jesus Christ. మీకు తెలిసి ఉన్నది క్రీస్తు యేసు యొక్క దయగలిగిన ఆ హృదయము. ఏమంటాడు? దో హీ వాజ్ రిచ్, ఆయన ధనవంతుడై ఉండి, ఎట్ ఫర్ యువర్ సేక్స్, మీ నిమిత్తము హీ బికేమ్ పూర్, ఆయన దరిద్రుడు ఆయను, సో దట్ బై హిస్ పావర్టీ హీ కుడ్ మేక్ యు రిచ్, ఆయన తన యొక్క దరిద్రము వలన మిమ్మల్ని బలవంతులుగా చేయుటకు. ఎలా నేర్చుకోవచ్చు? మనందరికీ తెలిసిన ఒకే ఒక మాట, ధనవంతులను, సింహాసనం మీద కూర్చున్న వారిని, గర్విష్ఠులను దించుటకు, పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను పైకి లేవనెత్తుటకు, జ్ఞానులను వెరివారిగా, వెరివారిని జ్ఞానులుగా, ఎన్నికైన వారిని తృణీకరింపబడిన వారుగా, తృణీకరింపబడిన వారిని ఎన్నికైన వారిగా, బలహీనులను బలవంతులుగా, బలవంతులు. ఇదే సువార్త, ఇదే కృప. దేవా నువ్వేం చేస్తావు దేవా అంటే, అక్కడ వారిని ఇక్కడ, ఇక్కడ వారిని అక్కడ చేస్తూ ఉంటాను. కనుక జీవితంలో మనము ముందుకు వెళితే ఒక్కసారి ఈ వచనము ఎన్నాళ్ళుగానో మీకు చెప్పాలి అనిపించింది. ఎలా చెప్పొచ్చు? దేవుడు ఏమై ఉన్నాడు అంటే వెంటనే మనం అందరము ప్రేమ అయి ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, మార్గమై ఉన్నాడు. కరెక్టే, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని మనం అందరము నమ్ముచున్నాం. కానీ ఆయన నాకేమై ఉన్నాడు? స్నేహితుడై ఉన్నాడు, సహకారి అయి ఉన్నాడు, ఆత్మబంధువు అయి ఉన్నాడు, నా అడుగులో అడుగు వేసేవాడు, నా హృదయాన్ని గ్రహించేవాడు, నా అంతరంగాన్ని వెలిగించేవాడు, నన్ను రోగినై ఉండగా స్వస్థపరిచేవాడు, బలహీనుడై ఉండగా బలపరిచేవాడు, కుంటివాడునై ఉండగా కాళ్ళతో నడక నేర్పించేవాడు, పడిపోయి ఉండగా దిస్ ఈస్ గాడ్. ఆయన దేవుడు. కనుక నేను ఏ స్థితిలో ఉన్నా ఆయన నాకు చాలిన దేవుడుగా, నా కృప నీకు చాలును. కనుక అసలు సువార్త అంటే ఏంటి? ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందుకుంటూ పోవాలి. అంటే గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్. అంటే ఎప్పటి వరకు? సంపూర్ణలము అయ్యే వరకు. కనుక మోషే ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ క్రీస్తు యేసు ప్రభుల వారు ఏమిస్తున్నారు? కృపని ఇస్తూ సత్యంలో ఎదుగుటకు ఆయన మార్గదర్శి ఆయను. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారి నిజ స్వరూపం మనం చూసినప్పుడు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు, ఎందుకు పాపమే ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను, జీవమై ఉన్న ఆయన మన కోసము మృతునిగా మారిన, మరణము పొందుటకు దేవదూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడిన యేసు క్రీస్తు ప్రభుల వారు మరణము పొందినందున మహిమా కిరీటములతో, అంటే ఇవి సమస్తము సృష్టి ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వల్ల సమస్తము కలుగుచున్నవో అనేకులైన కుమారులను మనల్ని సంపూర్ణులుగా చేయుటకు ఆయన తన సంపూర్ణ తత్వము నుండి విడిచిపెట్టి యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉండునట్లు ఏమంటున్నాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా విడిచిపెట్టుకొనుట అంటే అది భాగ్యం అనుకోలేదు. కానీ ఇప్పుడు మన పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి వట్టివాడిగా ఆయన ఎంతగా అంటే మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా విధేయత చూపబడ్డాడు. కనుక మనలందరినీ కూడా ఆయన తన స్వరూపములో చేయుటకు సామర్థ్యము కలిగిన దేవుడు. కనుక ఇలాగ మనము చెప్పుకుంటూ పోతే ఇక్కడ ద ప్రిన్సిపల్ వాట్ ఇట్ అప్లైస్, ఇక్కడ మనము ఒక ఆత్మ నియమం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఈ విధంగా ఉంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి ఉండదు. దేర్ ఇస్ నో కండెమ్నేషన్. ఎందుకు? దేవుడు తన కుమారుని పంపింది శిక్షించుటకు కాదు, రక్షించుటకి. తన యుద్ధకు వచ్చి వారిని త్రోసివేయడానికి కాదు, ఏదో ఒక విధముగా వారిని అంటిపెట్టుకోవడానికి. ఇక మూడవది, ఆయన వచ్చిన వారి నిమిత్తము ఏదైనా అవ్వచ్చు, కానీ వారు ఏమీ కాకుండా చూసుకోవలసిన బాధ్యత యేసు క్రీస్తు ప్రభుల వారి మీద ఉన్నది. కనుక క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. సో ఈయన జీవాధిపతి, జీవాత్మై ఉన్నాడు. ఈయన
మరి ఈ పాపము, మరణము, పుణ్యము, చెడు, అంటే మంచి చెడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? లోకంలో నుంచి వచ్చినాయి. కనుక ధర్మశాస్త్రము ఇది మంచి ఇది చెడు అని చెప్తుంది, కానీ చెడ్డవాడిని మంచివాడుగా చెప్పట్లా. చెడ్డవాడిని చెడ్డవాడు అని చూపిస్తుంది, మంచివాడు మంచివాడు అని చూపిస్తుంది. కనుక ఈ మంచివాడు సైతం చెడ్డవాడిగా మారడానికి అవకాశం ఉంది, కానీ చెడ్డవాడు మంచివాడుగా మారడానికి అవకాశం లేదు. కనుక నేను ఉన్న ఈ మురికి గుంటలోంచి ఈ గుంటలోకి దిగి, ఈ నాశనకరమైన ఊబిలోనికి దిగి పడిపోయిన నన్ను, దిగజారిపోయిన నన్ను, నా స్థితిని పోగొట్టుకున్న నేను, ఎటువంటి ప్రేమను నోచుకొని నేను వెతుకుతున్నాను. కానీ నా శక్తి సరిపోవట్లేదు, నా బలము సరిపోవట్లేదు, నా ధైర్యము సరిపోవట్లేదు, నాకు ఎవ్వరూ లేరు, నేను ఒంటరి వాడను అన్న వారి కోసము, అనగా శరీరమును అనుసరించగా, అంటే శరీరానుసారులకి అదే, ఆత్మానుసారు కనుక దేవుడు తన సొంత కుమారుని పంపి, అతన్ని శరీర ఆకారముతో పంపి, మన వంటి వాడిగా పంపించి, ఎప్పుడు మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా యేసు క్రీస్తు ప్రభుల వారిలో మనము చూడగలుగుతున్నాము. ఏ విధముగా తృణీకరించబడుటకు, అంటే తృణీకరింపబడు, ఎన్ని ఇక్కడ క్లాసెస్ ఉన్నాయంటే, ఎంతమంది గుంపులు గుంపులు ప్రజలు ఇక్కడ చూడుతున్నామంటే తృణీకరింపబడుతున్న వారు, రెండవది మనుష్యుల వలన విసర్జించబడుతున్న వారు, మూడవది వ్యసనాక్రాంతులు, వ్యాధిని అనుభవించిన వారు, మనుష్యులు చూడకుండా వారిని అంటరాని వారిగా కట్టేసిన వారు. కనుక ఇన్ని రకాల గుంపులు. కనుక ఆయన ఏమవుతున్నాడు? ఈ రోగము గలవారి కోసం రోగములు భరించుటకు, వ్యసనములు గలవారి కొరకు వ్యసనములు వహించుటకు, మొత్తబడిన వారి కోసం ఈయన మొత్తబడిన వాడిగా, శ్రమ నొందిన వాడిగా, బాధింపబడిన వాడిగా, అంటే అతిక్రమ క్రియలు చేయువారం మనము, అయితే ఆయన గాయపరచబడుతున్నాడు. దోషములు చేస్తున్న వారం మనము, ఆయన నలుగగొట్టబడుతున్నాడు. మనము శిక్షావిధికి కారణము, కానీ తన సమాధానమును మనకిచ్చి ఆయన శిక్ష పొందుచున్నాడు. మనకి దెబ్బలు తగలాలి, కానీ ఆ దెబ్బలు ఆయన మీద వేసుకుని మన మీద సమాధానం ఇస్తున్నాడు. కారణం ఏంటంటే మనమందరము త్రోవ తప్పిపోయి ఉన్నాము. కనుక మనము ఎన్నికైన ఫ్రేమ్లో, మనము నిదానించుకున్న ఫ్రేమ్లో, మనము లక్ష్య పెట్టే ఫ్రేమ్లో, కనుక మన కోసము ఆయన నోరు తెరవకుండా దర్యల్లో అన్ని నువ్వు తీసుకుని, అంతా నువ్వు చేసి, అన్ని నువ్వే స్టోరీ నడిపించి గాలికి వదిలేసినప్పటికీ కూడా నోరు తెరవకుండా నీ ప్రేమను, నీ అందున్న ప్రేమను వెల్లడి చేయడానికి అన్యాయపు తీర్పు అయినను కూడా మొత్తబడిన వాడిగా, మనుష్యులు వదిలిపెట్టేసిన వాడిగా అయినా కూడా, అతడు అన్యాయముగా బురదలో కూర్చున్నా కూడా, ఎప్పుడైతే యెహోవా అతన్ని నలగొట్టుటకు ఇష్టపడ్డాడో, మనము ముగిస్తే ఇక్కడ స్పష్టంగా ఉంది. ఒక మనుష్యుని అవిధేయత వలన ఈ భూమి మీదకి పాపము వచ్చి మనమందరము పాపులుగా చేయబడ్డాం. కానీ యేసు క్రీస్తు అనే ఒక వ్యక్తి విధేయత వలన, అంటే మనము అవిధేయులము, ఆయన విధేయుడు. తన నీతిని, తన కృపని మనకి దానముగా ఇచ్చి ముగించుకుంటే పేతురుగారు రాస్తున్నారు, యేసు క్రీస్తు అడుగు జాడల్లో మనము నడిచిన ఎడల ఆయన బాధింపబడ్డాడు, పాపం చేయలేదు, నోటన కపటము లేదు, దూషింపబడ్డాడు, బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడ్డాడు, ఎంత మాత్రము కూడా ఎట్టి పరిస్థితుల్లో తిరగబడలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుని, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై క్షమించినట్లు ఆయన మన కొరకు శిలువ శ్రమలు పొంది, ఆ యొక్క శిలువ మీద ప్రాణము పెట్టి, ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొంది, గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన మనల్ని ఆయన దయగలిగిన వాడని ప్రేమ పెట్టి, పేరు పెట్టి పిలిచి బ్రతికించాడు, తండ్రికి వారసులుగా చేశాడు. ఇది ప్రేమ. ఇటువంటి ప్రేమని మనము అర్థం చేసుకోగలిగితే, గ్రహించగలిగితే, ఇది వాక్యము. ఇటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, నీ కృపకి కారణముగా చేయమని యేసు నామమున వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు చొప్పున యేసు నామమున దీవించి సమాధానంతో నింపుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి ముందు దీవించుగాక. ఆమేన్.